అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌరన్. కోవిడ్కి 100% ట్రీట్మెంట్, డెంగ్యూకి 100% ట్రీట్మెంట్, చికెన్ గున్యాకి 100%. ఇప్పుడు చూసినట్టయితే బర్డ్ ఫ్లూ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఒక 2 years పాప బర్డ్ ఫ్లూతో చనిపోవడం, అలా ఇన్ఫెక్షన్ వచ్చిందని ఎయిమ్స్లో అడ్మిట్ అయిన తర్వాత, మంగళగిరి ఎయిమ్స్ లో అడ్మిట్ అయిన తర్వాత అది నెల రోజుల తర్వాత పాజిటివ్ అని నిర్ధారించి అక్కడ ఉన్న ప్రజలకు భయభ్రాంతులు చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు చూసినట్టయితే మెక్సికో కంట్రీలో కూడా బర్డ్ ఫ్లూతో మరణం. ఇక అమెరికాలో 2 కొత్త కేసులు అనేది నమోదయ్యాయి. ఒకటి ఆల్రెడీ డిశ్చార్జ్ అయితే, ఒకటి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నది. ముఖ్యంగా దీంట్లో కోల్డ్, కాఫ్, జలుబు, దగ్గు, జ్వరం అనేది కామన్గా అన్ని వైరల్ ఫీవర్స్లో ఉంటుంది. హై గ్రేడ్ ఫీవర్ అనేది ఉంటుంది. బాడీ పెయిన్స్, వీక్నెస్, హెడేక్, డయేరియా, దీంతో పాటు పింక్ ఐస్ అంటే కంజక్టివైటిస్ అంటాము, అది కూడా ఉంటుంది. సో ముఖ్యంగా దీంట్లో బర్డ్ ఫ్లూ అనేది చాలామందికి కోళ్ళ ద్వారా వస్తుంది అనేది ఒకటి కామన్గా ఫీలింగ్. కానీ ఇది ఆవులకు కూడా సోకింది. అక్కడ పరిసర ప్రాంతాల్లో, ఇప్పుడు ఆంధ్రాలో కూడా చూసినట్టయితే అక్కడ కూడా పాజిటివ్ అనేది ఉంటుంది. ఆవులు, బర్రెలు, గోట్లు, మేకలు, పిల్లులు ఇవన్నీ కూడా ఇన్ఫెక్ట్ అయ్యే హై ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి చెప్తున్నాను. ఎందుకు ఈ పదాన్ని యూజ్ చేయాల్సి వచ్చిందంటే, అమెరికాలో చూసినట్టయితే 65 to 70% ఇన్ఫెక్షన్స్ ఏదైతే ప్రజలకు వచ్చింది ఏదైతే ఉందో, అందులో 70లో 41 కేసెస్ డైరెక్ట్గా డైరీ ఫామ్లో పనిచేసే వాళ్ళకు వచ్చింది. ఆ పాలు తాగిన వాళ్ళకి వచ్చింది. రెండవది, పోల్ట్రీ ఫామ్ నుంచి పోల్ట్రీ బర్డ్స్లో పనిచేసే, ఆ ఫామ్లో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు 24 కేసెస్, అంటే 70లో 24 కేసెస్, అంటే ఆల్మోస్ట్ 30% కేసెస్ వాళ్ళకు రావడం జరిగింది. ఇక మిగతా ఈ పెట్స్ ద్వారా 3-4 కేసెస్ రావడం జరిగింది. సో ఇక బర్డ్ ఫ్లూ అనేది బర్డ్స్, చికెన్, గుడ్డుతో పాటు బర్రెలు, గొర్రెలు, దాని పాల ఉత్పత్తులు, పాల ప్రొడక్ట్స్ మీద కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఆ ఇన్ఫెక్షన్ అక్కడి నుంచి కూడా రావచ్చు. ఇది ఎంత డేంజరస్, ముఖ్యంగా మరణం రేట్ ఏదైతే చూస్తున్నామో 40% ఉంది. మరి దీనికి వైద్యం లేదా అంటే ICMR అండ్ ఎయిమ్స్ ఏదైతే వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ లేక ఈరోజు పాప చనిపోవడం జరిగింది. అలాంటిది అమెరికా లాంటి ప్లేసెస్లో కూడా చాలామందికి కూడా సోకిన వాళ్ళు, సీరియస్గా డ్యామేజ్ అయిన వాళ్ళు, ఇలాంటి దానికి కూడా మెడిసిన్ ఉంది. వైరస్ని చంపే ప్రతి మెడిసిన్ ఏదైతే 5 to 6 వేరియస్ మెడిసిన్స్ ఉన్నాయో దానివల్ల ఎటువంటి ప్రమాదం రాకుండా ఉంటుంది. దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.